ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. దానికన్నా ముందైతే నేను లాస్ట్ టైం పెట్టాను కదా వీడియో, మీకు నా వీడియోస్కి ఏదైతే ఎక్కువ కామెంట్స్ వస్తుందో అదే నా నెక్స్ట్ వీడియో అని. సో చాలామంది చాలా కామెంట్స్ చేశారు. దాంట్లో ఎక్కువ వచ్చిందైతే కిడ్స్ వేర్ అనమాట. కిడ్స్ వేర్లో మీకు ఏది కావాలో ఫస్ట్ అది కామెంట్ చేయండి. పట్టు లెహంగా కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మీకు కావాల్సింది చేయండి. దాంట్లో ఏదైతే ఎక్కువ కామెంట్ వస్తుందో అదైతే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దానికన్నా ముందైతే ఇక్కడ మనము థ్రెడ్ పైపింగ్ కోసం 3 పిన్ అనేది యూజ్ చేస్తాము. నార్మల్గా సింగిల్ ఫుట్స్ కూడా వస్తాయి. సో అలా కాకుండా నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బెటర్గా వర్క్ చేసింది. ఇది వచ్చేసి నాకు 120 కాస్ట్ పడింది బేగం బజార్లో. అండ్ నేను ఫస్ట్ యూజ్ చేసిన పిన్స్ అయితే ఇవన్నమాట. సైడ్ ఫుట్, వన్ సైడ్ ఫుట్. సో ఇది నాకు అంత యూజ్ అనిపించలేదు, అంత బెటర్ కూడా అనిపించలేదు. సరిగా ఫిట్ అవ్వలేదు ఫస్ట్ మిషన్స్కి అయితే. చిన్న మిషన్స్ కానీ, పెద్ద మిషన్స్ కానీ, నేను 2 మిషన్స్కి ట్రై చేశాను. సో ఇదైతే 3 పిన్ అనమాట. 3 in 1 ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతుంది ఇది. సో లెఫ్ట్ రైట్ పైపింగ్కి, ఇంకా మిడిల్ వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్కి అనమాట. మనం నార్మల్ పిన్ అయితే తీసుకొని ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం పిన్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఫిట్ చేసుకోవాలి. టైట్గా ఫిట్ చేసుకొని ఇక్కడ సైడ్ స్క్రూ ఇచ్చారు కదా, ఆ స్క్రూని లూజ్ చేస్తే మనకి ఆ ఫుట్ అనేది జరుగుతుంది అనమాట. మీరు ఏ పొజిషన్లో కావాలనేది పెట్టుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అటు ఇటు సరిపోవచ్చు. దాన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. సో టైట్గా ఫిట్ చేసుకొని ఏ పొజిషన్, మీరు లెఫ్ట్ సైడ్ వేస్తారా పైపింగ్, రైట్ సైడ్ వేస్తారా, మీకు చెయ్యి ఎలా అయితే వాలకం ఉంటుందో అలా అయితే ట్రై చేయండి ఇది. బట్ 200% ఇదైతే చాలా బెటర్ మీరు థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసినప్పుడు. సో నేను పైపింగ్ కోసం ఒక క్లాత్ తీసుకున్నాను 1 ఇంచ్ది. సో మీరు స్టార్టింగ్ అయితే 1.5 ఇంచ్ తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ అనమాట. ఇది 30 రూపీస్ ఏమో బండిల్ పడుతుంది. సో నేను నార్మల్గా మనం పూలలో దారం ఎలా ఉంటుంది దానికన్నా కొంచెం దొడ్డు ఉంటుంది ఇది. దీంతో థ్రెడ్ పైపింగ్ ఉంటుంది. దీంట్లో సైజెస్ కూడా ఉంటుంది. మీడియం సైజ్ తీసుకోండి, మరీ సన్నది కాకుండా కూడా. పైపింగ్ అనేది పైకి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సగం ఫోల్డ్ చేసా చూడండి థ్రెడ్కి, క్లాత్కి. సో అలా ఫోల్డ్ చేసుకొని కార్నర్స్లో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో మనకి పిన్ అనేది కార్నర్కి ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. సో మనకి ఎంతైతే కావాలో పైపింగ్ క్లాత్ అంతా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక నేను తీసుకున్న స్ట్రైట్ పీస్ అనమాట. క్రాస్ పీసెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా థ్రెడ్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు గుంజుకొని, ఇక్కడ చూడండి ఇక్కడ వన్ సైడ్ కదా మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ కూడా ఎక్కడ వేసాం మీకు అర్థమైపోతుంది కార్నర్కి. సో ఇలా స్టిచ్చింగ్ చేసి అయితే పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ జాయిన్ చేసేస్తాను బ్లౌజ్ మొత్తము. హ్యాండ్స్కి కింద ఫోల్డింగ్ ఏం చేయలేదు, నెక్కి కూడా ఏం నెక్ పార్ట్ వేయలేదు అనమాట. సో ఇప్పుడు ఇది చూపించేది తీసుకొని మనం ఏదైతే ఫోల్డ్ చేసామో అది క్లాత్ పైన పెట్టాలి. ప్లెయిన్ ఉన్నది పైకి రావాలి, బ్లౌజ్ పైకి. ఆల్రెడీ మనకి ఫుట్ సైజ్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కదా జాయిన్ చేసినప్పుడు హ్యాండ్స్కి. సో మీరు ఆ ఫుట్ సైజ్ స్టిచ్చింగ్ పైన ఇది క్లాత్ పెట్టుకొని దీనికి ఏదైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసామో పైపింగ్కి దానిపైన స్టిచ్చింగ్ అనేది రావాలి. సో ఫుట్ సైజ్ అనేది లైన్ కూడా గీసుకోవచ్చు మీరు.
సో ఎంత కావాలో అంత యూస్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేస్తే పైపింగ్ అనేది ఇలా కనిపిస్తుంది. దానికన్నా ముందైతే ఇక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ అని పెట్టుకొని అండ్ ఫోల్డింగ్ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్చింగ్ చేయాలి. ఎమింగ్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఇది మొత్తం ఇలా ఫోల్డ్ చేసి మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఎమింగ్ చేయాలి ఇటు సైడ్. సో మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని సో ఈ ఒక్క పిన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మీరు నార్మల్గా. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని వెనకాల సైడ్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. పైకి స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే హెమ్మింగ్ చేస్తాను థ్రెడ్ కనబడకుండా. ఇలా ఉంటుంది మీరు పైపింగ్ చేసినప్పుడు. సో సేమ్ అలాగే నెక్ కూడా వేసుకోవాలి. సో ఈ పైపింగ్ అనేది మీరు ఎలా అయినా యూజ్ చేయవచ్చు. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను. సేమ్ మనం హ్యాండ్స్కి ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలి. సో సేమ్ కట్స్ పెట్టేసుకొని నార్మల్గా మనం నెక్ పట్టి ఎలా వేస్తామో అలా కట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ కొంచెం థ్రెడ్ అనేది కట్ చేయాలి. ఫోల్డింగ్ చేసినప్పుడు ఎత్తుగా వస్తుంది కాబట్టి. సేమ్ మనం నార్మల్గా నెక్ది పట్టి ఎలా ఇస్తాం అలా స్టిచ్చింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఇంకేమైనా లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి కావాలన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ ఫ్రీ టైలరింగ్ క్లాస్ అయితే నేను కంటిన్యూ చేస్తాను మండే నుంచి. సో ఇదన్నమాట ఈరోజు వచ్చేసి క్లాస్. ఇంకేమైనా మీ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి అడగచ్చు. సో ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడవచ్చు మీరు థ్రెడ్ పైపింగ్ అనేది. ఇలా హెమ్మింగ్ చేసేస్తే సరిపోతుంది.